హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇంతవరకు మన ఛానల్లో మీరు సాంగ్స్ అండ్ శ్లోకాలు ఇవి చూసుంటారు. దాంతోపాటుగా మేము విజిట్ చేసిన ప్లేసెస్, టెంపుల్స్ అవి మీతో షేర్ చేసుకోవాలని మేము ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నామండి. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. హాయ్ చెప్పండి. అరౌండ్ మేము 7కి స్టార్ట్ అయ్యామండి, ఎర్లీ మార్నింగ్. సో అరౌండ్ మనకి 220 కిలోమీటర్స్ ఉంటుందండి. వెళ్తున్నాము. 10:30 కల్లా రీచ్ అయిపోయామండి మేము. రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కేశ ఖండనశాల ఉంటుందండి. గుండు చేయించుకోవాలి, దానికి టికెట్ తీసుకోవాలండి. టికెట్ తీసుకొని గుండు చేయించుకొని వస్తూ ఉన్నారు. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ గణపతి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనం కొబ్బరికాయ కొట్టుకొని సో కొండ మీదకి స్టార్ట్ అవ్వచ్చు, ఏ విఘ్నాలు కలగకుండా. సో మేమైతే టెంకాయ కొట్టుకొని మనం స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ దేవాలయంకి దారి వచ్చేసి మనకి మెట్ల మార్గం ఉంది, ప్లస్ రహదారి మార్గం కూడా ఉందండి. సో ఇవే మెట్లండి. ఇక్కడ ఇందాక మనం గణపతి టెంపుల్ చూసాం కదా, ఆ పక్కనే మనకి స్టెప్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడి నుంచి నడిచి వెళ్ళచ్చు. ఇది దేవాలయం వ్యూ అండి ఇది. సో మొత్తం 901 మెట్లు ఉన్నాయి. మేమైతే కారులో వెళ్ళామండి. కారులో పైకి వెళ్ళిపోయాము, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము నడవలేదు. సో ఇది రోడ్డు మార్గం అండి, కొండపైకి వెళ్తా ఉన్నాము. టోల్ తీసుకున్నాక మనం ఘాట్ రోడ్లోకి స్టార్ట్ అయ్యామండి. సో ఇరువైపులా మనకి చెట్లు, సీనరీ అంతా చాలా బాగుంటుంది. సో ఈ మధ్యలో వచ్చేసి మనకి స్లోగన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అవి చదువుకుంటూ వెళ్ళొచ్చు మనము. ఇది ఇరువైపులా కొండండి, ఇటు సైడు అటు సైడు. పై వరకు ఇలాగే ఉంటుంది. ఇటు సైడ్ చూసినట్లయితే అన్ని చెట్లు, ఈ సీనరీ. సో ఇలా మనం అన్నీ విజిట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నేచర్ అంతా చాలా బాగుంటుందండి, ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు. ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైము యాక్చువల్గా కారు డ్రైవింగ్ నేర్చుకునేవాళ్ళు తిరుపతి ఘాట్ రోడ్లో మనం డ్రైవ్ చేయలేం కదండి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకొని, ఇక్కడ డ్రైవ్ చేసుకొని మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా టర్న్ చేయాలి అని చెప్పి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో వెళ్తూ ఉన్నాము. సీనరీ కూడా చాలా బాగుంటుందండి. సో మీరు చూస్తున్నట్లయితే ఇటు సైడ్ అటు సైడు మనకి కొండపైకి వెళ్ళేంత వరకు దేవుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, లక్ష్మీ సమేత మహావిష్ణువు అండి, చాలా బాగుంటాడు, పెద్ద విగ్రహము. నెక్స్ట్ మనకి సీనరీ, నేచర్ చాలా బాగుంటుంది. ఈ మధ్యలో వచ్చేసి మనకి ఇంకొక స్లోగన్ కనిపిస్తుంది చూడండి. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇటు సైడు బాలానందం అని చెప్పేసి ఉంటుంది.
ఒక చిన్న కోనేరు లాగా ఉంటుంది. సో కోనేరండి ఇటుపక్క. కాళీయ నర్తన చిన్న కృష్ణ అండి ఈయన. సో బాగుంటుంది చాలా. ఇంకా దాదాపు రీచ్ అయిపోతున్నామండి. ఇంకా స్లోగన్స్ ఇటు పక్క హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ వెళ్ళామండి. సో ఇటు పక్క చూసినట్లయితే మీకు ఇంకొక విగ్రహం కనిపిస్తుంది పెద్దదిగా. మీరు గమనించినట్లయితే వాళ్ళు కింద కూర్చొని పట్టుకో ఉన్నారు, తల మీద పెట్టుకో ఉన్నట్లుగా, వాళ్ళని మోస్తున్నట్లుగా కూర్చో ఉన్నారు కింద ముగ్గురు అమ్మలు. రౌండ్ గా మనకి కనిపిస్తుందంటే విజిట్. ఇలా ఇంకా వెళ్తూ ఉన్నట్లయితే మళ్ళీ ఇంకొక స్లోగన్స్ కనిపిస్తూ ఉన్నాయి. త్రికోటేశ్వర పాహిమాం, త్రికోటేశ్వర రక్షమాం. ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ నేచర్. ఇంకా మేము చాలా ఎంజాయ్ చేసామండి. సో ఫైనల్గా ఆలయం అయితే మనం వచ్చేసింది, రీచ్ అయిపోయాము. ఇదండి వ్యూ, కొండపైన వ్యూ వచ్చేసి. సో పార్కింగ్కి ప్లేసెస్ అయితే చాలా ఉంటుంది. సో ఇదంతా పార్కింగే అండి, బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అంతా ఉంది. సో మేమంతా రీచ్ అయిపోయేసి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. సో కొండపైన కూడా మనకి వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటుందండి. సో ప్రాబ్లం లేదు. ఇది లోపల మనకి దర్శనం చేసుకునే చోటండి. ఇది పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనకి క్యూ లైన్స్ ఉంటాయి కదా, సో ఆ క్యూ లైన్స్ అండి ఇదంతాను లోపల. ఇప్పుడు దేవాలయానికి పైకి వెళ్ళేదానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళొచ్చు. ఇక్కడ దర్శనానికి వెళ్ళే దారిలోనే మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయం ఉంటుంది. ఇది ఆలయ ప్రవేశ తోరణం అండి, ఇది ఎంట్రన్స్. ఇప్పుడు ఈ ఆలయానికి ఆపోజిట్ లోనే మనకి నంది ఉంటారండి, చాలా పెద్దది. ఎంట్రన్స్ లోనే చాలా పెద్దదండి నందీశ్వరుడు. సో నెక్స్ట్ మనం ఆలయ ముఖద్వారం చూస్తున్నామండి, లోపలికి వచ్చేసాము. ఫస్ట్ ఎంట్రన్స్ అండి ఇది, గర్భగుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ ఫస్ట్ ఇదండి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మంకీలు చూస్తున్నాము, చాలా ఉంటాయి కోతులు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చేతిలో ఏది పెట్టుకోకూడదు, లోపలికి ఇంకా ఫోన్ నాట్ అలౌడ్. సో ఇక్కడ వచ్చేసి మనకి లోపల ఇలా ఉంటారండి, త్రికోటేశ్వర స్వామివారు ఇలా ఉంటారు. ఇక్కడ రావి చెట్టు మరియు నాగశిలలు ఉంటాయండి, చాలా పురాతనమైనవి. చూడండి చాలా పెద్ద చెట్టు. సో దాని కింద మీరు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ దీపం పెట్టుకోవచ్చు. రావి చెట్టు చాలా పెద్దది. ఇక్కడ కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, మన వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే తీసుకెళ్ళిపోతాయి. సో పైన వచ్చేసి నాగేంద్ర స్వామి పుట్ట, దాదాపు ఒక 100 స్టెప్స్ ఉంటాయి.
సో అక్కడ మనకి పెద్ద విగ్రహము, శివుడి విగ్రహం కనిపిస్తుంది. ఇదంతా వ్యూ అండి, పైన నుంచి వ్యూ చాలా బాగుంటుంది. మొత్తం వ్యూ. అక్కడ మనం చూస్తున్నట్లయితే శివలింగం ఉన్నారు, పెద్ద శివలింగము. ఇక్కడ ఏంటంటే మనకు చాలా మంది కట్టున్నారు, ఏదంటే పిల్లలు లేని వాళ్ళు అక్కడ కట్టుకోవచ్చు. ఇక్కడ చేతిలో కర్ర ఎందుకంటే మాకు కోతులు చాలా ఎక్కువ చుట్టూ ముట్టేస్తున్నాయి, అందువల్ల మేము కర్ర తీసుకొని చేతిలో పట్టుకుంటా వెళ్ళాము స్టెప్స్. స్టెప్స్ అండి, పుట్ట చాలా పెద్ద పుట్ట, అది నాగేంద్ర ఆలయము. చాలా సంవత్సరాలదండి ఇది. సో ఇక్కడ వచ్చేసి మేము పసుపు కుంకుమ అన్నీ వేసి దీపం పెట్టాము. ఇక్కడ మనకి మహాగణపతి విగ్రహం అండి, చాలా పెద్దది. ఇంకా దక్షిణామూర్తి విగ్రహము, ఇది కూడా చాలా పెద్దది. ఇప్పుడు మన విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదండి, కింద మనం తలనీలాన్ని సమర్పించుకునే దగ్గర నుంచి కూడా మనకి విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు. ఈయన ఇంకా మహాదేవుడు అండి, చాలా అంటే చాలా పెద్ద విగ్రహం, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి నేచర్, పూలు, రకరకాల కాగితాల పూలు అండి, కలర్స్ గా చాలా బాగుంది. పెద్ద లింగము, శివలింగము. ఇంకా శివలింగం వ్యూ అండి, మనకి ఎటు చూసినా శివుడు విగ్రహము, శివలింగం బాగా కనిపిస్తుంది. అన్ని దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనకి అన్నదాన సత్రం కూడా ఉందండి మనకి ఇక్కడ, స్వామివారి అన్న ప్రసాదశాల. సో ఇక్కడ లోపలండి దాదాపు రోజుకి 1000 మందికి దాకా అన్నదానం చేస్తారు. మన దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ అన్నం తినచ్చు. ఇది స్వామివారి ప్రసాద కేంద్రం అండి, లడ్డూస్ ఉంటాయి, లడ్డూస్ తీసుకోవచ్చు. అరిసి ఉంటుంది ప్లస్ లడ్డు ఉంటాయి. సో 15 రూపీస్. సో ఇదండి ఫైనల్గా సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.